భూ సమస్యలు రెవెన్యూ అంశాలపై ప్రజల నుంచి అర్జీలను తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. నగరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ప్రతి గదిని దస్తరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి మంజూరైన పోస్టు ప్రస్తుతం పనిచేస్తున్న వారి వివరాలు, ఏ విధులు నిర్వహిస్తున్నారు అనే అంశాలపై స్వయంగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై తహసీల్దార్ ను కలెక్టర్ నిలదీశారు. రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల విచారణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 329 పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉండగా అందులో 97 పాస్ పుస్తకాల విచారణ ముగిసిందన్నారు. మరో 95 విచారించాల్సి ఉండగా 43 పెండింగ్ లో ఉన్నాయని, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వచ్చిన అర్జీలన్నింటిలో 175 మందికి సంబంధించిన భూములు 6 దస్తరాల స్వచ్ఛీకరణ చేపట్టామన్నారు. నగర మండల భూముల రీసర్వే ప్రక్రియపై ఆరా తీశారు. దస్తరాల నుంచి బెల్లంకొండ వెంకటేశ్వరం అనే మహిళ అర్జీని పరిశీలించారు. ఆమెకు పెద్దవరం గ్రామంలో 70 సెంట్ల భూమి ఉండడంపై వెబ్లాండ్ లో విచారించారు. ఆ భూమికి అనుసంధానించిన ఫోన్ నెంబర్ను ఆన్లైన్ లో పరిశీలించిన కలెక్టర్ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నూతనంగా రాజముద్రతో ప్రభుత్వం జారీ చేసిన రీసర్వే పాస్ పుస్తకం మీకు అందించారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ డిజిటల్ కీ మీ చేతిలో లేకుండా ఏం చేస్తున్నారు? కనీసం తహసీల్దార్ లాగిన్ తెరవడం చేతకాకుండా ఎలా విధులు నిర్వహిస్తున్నారని తహసీల్దార్ నాంచారయ్యను కలెక్టర్ వినోద్ కుమార్ నిలదీశారు. భూ సమస్యలపై ఎన్ని అర్జీలు వచ్చాయి? ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి? తెలియకపోతే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తహసీల్దార్కు విధులు నిర్వహిస్తూ డిజిటల్ కీ వాడడం తెలియకపోతే కంప్యూటర్ ఆపరేటర్లు ఏం చేస్తున్నారో ఎలా తెలుసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. ఆపరేటర్ ని పిలిపించి లాగిన్ తెరవగా భూ సమస్యలపై 600 అర్జీలు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు. వీఆర్ఏ ఆపరేటర్ గా పనిచేయడం, డిజిటల్ కీ మరొక ఆపరేటర్ వద్ద ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దస్త్రాలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం మీ సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఆధార్ నవీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. సమాచారం అందుకున్న రేపల్లి ఆర్టీఓ రామలక్ష్మి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ పట్టాదారు పాస్బుక్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా ఇక్కడ పట్టాదారు పాస్బుక్ డేటా ఫర్ పాస్బుక్ బల్క్ సైజ్ పట్టాదారు డేటా ఫర్ పాస్బుక్ ఉంది. పట్టాదారు డేటా ఫర్ పాస్బుక్ ఉంది. ఈ 603 ఏమైంది? ఇది 10,000 సార్ వస్తుంది చూపిస్తుంది. ఇది ఏమైంది? చూస్తాను సార్. యూఎల్ పిన్ అంటే అది ఒక నెంబర్ వస్తుంది సార్. మనకి ఇందులో ఒక జనరేట్ అవుతుంది సార్. ఎట్లా? ఒక సర్వే నెంబర్కి ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది సార్. ఏంటి యూఎల్? నమస్తే అమ్మా, మీరు బెల్లంకొండ వెంకటేశ్వరమ్మనా? ఓకే, మీ ఊర్లో రీసర్వే జరిగిందా? ఓకే, రీసర్వే చేసేటప్పుడు మీకు తెలిసిందా? ఓకే, ఏం చేశారు రీసర్వేలో? ఓకే, మీకు ఎంత ఉంది పొలం? ఎక్కడెక్కడ ఉంది? ఎక్కడ? సర్వే నంబరు ఎంత ఉంది? మీరే సాగు చేస్తున్నారా లేదా ఎవరికైనా ఇచ్చారా ఇది?